విశాఖ ఎయిర్పోర్టు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా వందే భారత్ రైళ్ల సంఖ్య పెంచాలని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. విజయవాడ, హైదరాబాద్కు ఆర్టీసీ ఏసీ బస్సులు, వోల్వో బస్సులు పెంచాలని కోరారు. కేంద్ర సహకారంతో ఈ ఏడాది చివరికల్లా భోగాపురంలో బీచ్ కారిడార్ పనులు ప్రారంభిస్తామని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి భోగాపురం వైపు వెళ్లిన వలన ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వందే భారత్ ట్రైన్స్ లాంటివి వైజాగ్ టు విజయవాడ ఎక్కువ ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే ఆర్టీసీ బస్సెస్, వోల్వో బస్సెస్ అవి కూడా విశాఖపట్నం నుంచి పెడితే బాగుంటుంది అనేది మనం చెప్పడం జరిగింది. 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా భోగాపురంలో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేషన్స్ మొదలవుతాయి. కాబట్టి రోడ్స్ కొంచెం కొన్ని చోట్ల కన్వీనియంట్ లేదు, కంఫర్ట్ లేదు. అది కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మన బీచ్ కారిడార్ కూడా ఒకటి తయారయ్యే పరిస్థితి ఉంది. అది ఈ సంవత్సరం ఎండింగ్కి మొదలవుతుంది పనులు. డిపిఆర్ అన్ని అప్రూవల్ కూడా అయిపోయినాయని చెప్పి మనకున్న సమాచారము. సుమారు 1500 కోట్ల రూపాయలతోటి జోడుగుళ్లపాలెం దగ్గర నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు తయారయ్యే పరిస్థితి ఉంది. ఒక 2 years పట్టొచ్చు.